నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికలో ప్రచురితమైన ప్రధాన అంశాలపై వార్తా విశ్లేషణ చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఆంధ్రజ్యోతి దినపత్రికలో అడవిలో నెత్తుటేర్లు, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 31 మంది నక్సల్స్ మృతి, వారిలో 11 మంది మహిళలు, మృతుల్లో పలువురు అగ్రనేతలు ఉన్నట్లు సందేహాలు, తెలుగువారు భాస్కర్, ప్రకాష్ కూడా ఉన్నారని ప్రచారం, 2 జవాన్ల మృతి, మరో 2 జవాన్లకు గాయాలు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవుల్లో ఈ ఘటన. ఇందిరావతి జాతీయ పార్కులో 3 రాష్ట్రాల నక్సల్ సమావేశం, చుట్టుముట్టిన 650 మంది జవాన్లు, గంటల పాటు కాల్పులు, నక్సల్స్కు భారీ నష్టం, 2 నెలల్లో 81 మంది హతం అంటూ ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడవచ్చు. ఇక దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి, కుటుంబ నియంత్రణ పాటిస్తే శిక్షిస్తారా, జనాభా తామాషాతో పునర్విభజన చేస్తే బీమారు రాష్ట్రాలతోనే కేంద్రంలో సర్కారు, దక్షిణాది రాష్ట్రాలు అవసరం ఉండదు, ఇది ప్రజాస్వామ్యానికి పూర్తి విఘాతం, పునర్విభజనలో రాష్ట్రాల్లో ఉన్న సీట్లను 50% పెంచాలి, దీంతో అన్ని రాష్ట్రాల్లో పెరుగుతాయి, ఒకే దేశం ఒకే ఎన్నికకు మేము అంగీకరించాం, ఈ విధానంతో స్థానిక సంస్థలుగా రాష్ట్రాలు, ప్రధాని మోదీ అసలు ఉద్దేశం అదే, మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ప్రధాన అంశాలుగా ప్రచురించాయి. ఇక స్పీకర్ను సుప్రీంకోర్టు నిర్దేశించగలదా అంటూ తెలంగాణకు చెందిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో నేడు విచారణ. ఇప్పటికే ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు, సమయం ఇవ్వాలని ఎమ్మెల్యేలు వినతి, మణిపూర్ ఎమ్మెల్యేలపై గతంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు, 4 వారాల్లో నిర్ణయం, స్పీకర్కు ఆదేశాలు. నేడు తెలంగాణ ఎమ్మెల్యేల కేసులో విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి అంటూ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు, ఒక పార్టీలో నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలపై ఈరోజు తెలంగాణకు చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై అయితే మాత్రం సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ ఉన్న నేపథ్యంలో కొన్ని విషయాలు అయితే మాత్రం ఈరోజు కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. పాలనే పథకాలు, సంక్షేమ విజయానికి వీసా కాదు, ఎన్ని సంక్షేమ పథకాలు తెచ్చినా ఓటమి తప్పించుకోలేని పార్టీలు, ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్, తాజాగా ఢిల్లీలో ఆప్, సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే ఆదరిస్తున్న ప్రజలంటూ ఒక ఆసక్తికర కథనాన్ని కూడా మనం చూడవచ్చు. మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే, తెలంగాణలో ఎరుపెక్కిన ఇంద్రావతి, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి నేషనల్ పార్కులో భారీ ఎన్కౌంటర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ లక్ష్యంగా సాగిన ఆపరేషన్ అంటూ దాదాపు 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు, 2 జవాన్లు మృతి చెందారు, మరో 2కి తీవ్ర గాయాలైనట్లు ఒక వార్తా కథనాన్ని అయితే మాత్రం ప్రచురించింది. ఇక దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలి అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ప్రధాన అంశాలుగా ప్రచురించింది. ఇక బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ చెలో కామారెడ్డి, కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ను గుర్తు చేసేందుకు సభ, నేటి నుంచి క్షేత్రస్థాయిలో బీసీ చైతన్య సభలు, బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశంలో నిర్ణయం, కులగణ సర్వే నివేదిక చిత్తుగాగితంతో సమానం, రీసర్వే చేసి అసలైన లెక్కలు బయటపెట్టాలంటూ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానాంశాలుగా మనం చూడవచ్చు. ఇక ఎన్నిసార్లు చెప్పినా మారరా, శుక్రవారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చివేతల, సెలవు దినాల్లో కూల్చివేస్తే కఠిన చర్యలు, హైడ్రాను హెచ్చరించిన హైకోర్టు ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, రీసర్వే చేయాల్సిందే, బీసీ జనాభాను 5.5%గా తక్కువ చూపించి కాంగ్రెస్ దగా అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానాంశాలుగా ప్రచురించింది. బీసీలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి కొంచెం ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కులగణన తప్పుల తడక, నివేదిక చిత్తుగాగితం, బీసీల జనాభాను కావాలనే తగ్గించిన సర్కార్, 22 లక్షల మంది లేనట్టుగా చూపించడం దారుణం, సంక్షేమ పథకాల్లోనూ వారి వాటా తగ్గింది, చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ సాధ్యమే, కామారెడ్డి డిక్లరేషన్కు వాళ్లే తూట్లు పొడిచారు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. ఇక బీసీ జనాభా తగ్గలే, మీరే పేర్లు ఎక్కించుకోలే, సర్వే జరిగేటప్పుడు ఎక్కడున్నారు, ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నారా, సర్వే లెక్కలపై సర్కారు వితండవాదం, కుల సంఘాలపైనే ఎదురుదాడి, నిబంధనల మేరకే చేశామంటూ దాటవేత, తప్పుపడుతున్న బీసీ నేతలంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక భరోసాకు మళ్ళీ బ్రేక్, 26న ఒకసారి, 5వ తేదీన మరోసారి, నెక్స్ట్ ఎప్పుడు అంటూ ఎకరం వరకు పెట్టుబడి సాయం పంపిణీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటన, ఎకరం వరకు ఎంతమందికి ఇచ్చారో నేటికి తెలియని పరిస్థితి, మిగతా వారికి ఎప్పుడు ఇస్తారో స్పష్టత కరువు, సర్కారు తీరుపై రైతుల ఆగ్రహం అంటూ ఒక హరీష్ రావు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే,
ఇక మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా, రాష్ట్రంలో 2 ఏళ్లుగా జాతుల మధ్య సంఘర్షణ, హింసను బీరేన్ స్వయంగా ప్రేరేపించారంటూ తాజాగా ఓ ఆడియో విడుదల, సుప్రీం విచారణ, సర్కార్పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైన కాంగ్రెస్, అసెంబ్లీ స్పీకర్తోనూ బీరేన్కు పొసగని వైనం, బీజేపీలో 12 మంది ఎమ్మెల్యేల వ్యతిరేకత అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక అడవిలో నెత్తుటేర్లు, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 31 మంది నక్సల్స్ మృతి, వారిలో 11 మంది మహిళలు అంటూ నిన్న ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్కు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాలని ప్రచురించింది. ఇక తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి నిందితులు అరెస్ట్ చేశారు, 4గురిని అరెస్ట్ చేసినట్లు. ఇక సిట్ అదుపులో బోలేబాబా డైరెక్టర్లు, వైష్ణవి డైరీ సీఈఓ, ఏఆర్ డైరీ ఎండీ కూడా, 4గురికి తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, రిమాండ్కు విధింపు, తిరుపతి సబ్ జైలుకు తరలింపు. సెట్ అదుపులో 2 డైరీలకు చెందిన మరో 10 మందికి పైగా సిబ్బంది రేపో మాపో అరెస్ట్, ఆయా ప్రాంతాల్లో బృందాలు సోదాలు, అనధికార అగ్రిమెంట్లు, రాజకీయ కోణంపై ఆరా. ఇక జగన్ సహా ప్రజాప్రతినిధుల కేసులో రోజువారీ విచారణ, అమికస్ క్యూరీ హన్సరియా సిఫార్సు, అఫిడవిట్పై నేడు సుప్రీంకోర్టు విచారణ, సుప్రీం చెప్పిన వాయిదా లేనని అఫిడవిట్లో అసంతృప్తి, ఎంపీలు ఎమ్మెల్యేలపై 4732 క్రిమినల్ కేసులు పెండింగు, చాలామంది నిందితులు కోర్టులకే రావటం లేదు, వరుసగా 2 సార్లు హాజరు కాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలి, 3 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసుల ట్రయల్ పూర్తయ్యాకే ప్రత్యేక కోర్టులకు ఇతర కేసులు ఇవ్వాలంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక బడుగులను ముంచిన జగన్ మామ, 5 ఏళ్ల పాలనలో సర్కారీ స్కూళ్ళు నిర్వీర్యం, ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్కు వెళ్ళిపోయిన 5 లక్షల మంది విద్యార్థులు అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే, సాక్షి విషయానికి వస్తే, ఎరుపెక్కిన ఇంద్రావతి, ఛత్తీస్గఢ్లో ఇంద్రావతి నేషనల్ పార్క్లో భారీ ఎన్కౌంటర్ అంటూ ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని ప్రధానాంశంగా ప్రచురించింది. గడువు కంటే ముందే మావోయిస్టుల అంతం అమిత్ షా అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక నన్ను రోడ్పాల్ చేసింది, నిన్ను చంపేస్తా అంటూ జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ బెదిరింపులకు సంబంధించినటువంటి ఒక ఆసక్తికరమైన కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక ముందు చూపేలేదు, డబ్బులొద్దంటూ కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు రాబట్టంలో బాబు సర్కార్ విఫలం అంటూ ఒక కథనాన్ని మనం సాక్షి దినపత్రికలు మొత్తానికి దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై